నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్లేస్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలకు ఆమోదం. హైదరాబాద్ లో ఇఫ్కీ సమావేశం, పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్న శ్రీధర్ బాబు. హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం, ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు అధికారిక ప్రకటన. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. తాజాగా సిట్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఈటెల రాజేందర్ ను విచారిస్తుంది సిట్ బృందం. ఈ నేపథ్యంలో ఈటెల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. తాజాగా సిట్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఈటెల రాజేందర్ ను విచారిస్తోంది సిట్ బృందం. ఈ నేపథ్యంలో ఈటెల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అయితే జూబ్లీ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన స్టేట్మెంట్ అయితే ఇవ్వనున్నారు. గతంలో హుజరాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని ఈటెల ఆరోపించారు. ఇవాళ బీజేపీకి చెందిన మరికొంతమంది నేతల సాక్షులు సైతం సిట్ తీసుకునే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన నేపథ్యంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు, నాటి సీఎం కేసీఆర్ పాత్రపై ఏదన్నా బాంబు పేల్చబోతున్నారా అనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. ఇప్పటికే ఈ కేసులో గులాబీ పార్టీ అన్ని వైపులా ఉచ్చు బిగించిన వేళ పార్టీకి చెందిన మాజీ నేతలు అనుచరులు స్టేట్మెంట్లు ఏ రకంగా ఇరకటంలో పెడుతున్నాయనేది గులాబీ క్యాడర్ లో ఒక టెన్షన్ పెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ పాలిటిక్స్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ప్రకంపనలు అయితే లేపుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తతంగ భాగవతాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను ఇబ్బంది గురి చేసేందుకు నిబంధనలను తుంగలోకి తొక్కి విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పేసి సిట్ అయితే గుర్తిస్తుంది. ఈ కేసులో అధికారులు దర్యాప్తు జోరు పెంచగా ఒక అంశం బీఆర్ఎస్ పార్టీ అయితే టెన్షన్ పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ దుమారం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాలకు అయితే పాకుతుండడంతో బీఆర్ఎస్ కు పాత అనుచరుల టెన్షన్ పట్టుకున్నట్లయితే తెలుస్తుంది. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు ప్రస్తుతం సాక్షుల వాగ్మూలాలను అయితే నమోదు చేసుకుంటున్నారు. గత వారం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు తన నియోజకవర్గంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు మైనార్టీ నేతల వాగ్మూలాలను కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరు గతంలో బీఆర్ఎస్ లో ఉండగా ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి అయితే చేరారు. తాజాగా నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరులు బిల్లా సురేందర్ రెడ్డి వాగ్మూలాలను అయితే అధికారులు నమోదు చేశారు. గతంలో ఎర్రబెల్లి వెంట నడిచిన బిల్లా విభేదాల కారణంగా కాంగ్రెస్ లో చేరారు. అయితే
ఏదైతే గతంలో బీఆర్ఎస్ లో ఉంటూ పార్టీ మారిన కొంతమంది నాయకులపైన కూడా ఏదైతే నిఘా పెట్టినట్లు ఫోన్ ట్యాప్ చేసినట్లయితే ఒక సమాచారము, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు అనేక మందిని అయితే సిట్ విచారిస్తుంది. మరి ఇది ఒక దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే దాదాపు 618 ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా అయితే సమాచారం. అయితే దాదాపు ఇప్పటికే దీంట్లో సీఎం కుటుంబీకులైనా లేకపోతే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలానే గత ఎలక్షన్ సమయంలో అనేక మంది ఫోన్ ట్యాప్ అయినట్టుగా సమాచారం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా కామారెడ్డిలోనూ ఈ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది దేవరాజు గౌడ్ ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనకు కూడా సిట్ నోటీసులు పంపింది. హైదరాబాద్ లోని తమ ఆఫీస్ కు రావాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవరాజు గౌడ్ కి పార్టీలో ప్రాధాన్యత ఉంది. ఆయన షబ్బీర్ అలీకి నమ్మకమైన వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచార బాధ్యతలను ఎక్కువగా ఆయన సోదరుడు కొండలరెడ్డికి అప్పగించారు. దేవరాజు గౌడ్ రెడ్డి సైతం కొండలరెడ్డి వెంటే ఉంటూ పార్టీ ప్రచార ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో దేవరాజు ఫోన్ను ట్యాప్ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. దేవరాజు గౌడ్తో పాటు జిల్లాలోని పలువురి ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో సిట్ నుంచి ఇంకెంతమందికి ఫోన్ కాల్స్ వస్తాయోనన్న అంశం ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం నిర్విరామంగా విశ్వసనీయతోటి పనిచేయడం జరిగింది. ఈ భాగంలో సందర్భంగా గత వారం రోజుల క్రితము ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది. దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను సిట్ బృందానికి తెలియజేస్తానని ఈ సందర్భంగా చెప్తాను. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది ఓ మైనర్ బాలిక. ఈ నెల 19న ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది మైనర్ బాలిక. అయితే తల్లి ఫిర్యాదుతో జీడిమెట్ల పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 2 కుటుంబాల సమక్షంలో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో అంజలిపై కూతురుతో పాటు ఆమె ప్రియుడు పగ పెంచుకున్నారు. నిన్న రాత్రి తల్లి అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన మైనర్ బాలిక తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. తన చున్నీని తల్లి మెడకు బిగించడంతో అంజలి కింద పడిపోయింది. దీంతో అంజలిపై మైనర్ బాలిక ప్రియుడు శివతో పాటు అతడి తమ్ముడు యశ్వంత్ సుత్తి కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైతే సొంత తల్లిని మొసతో రాడ్తో చంపిందో
షాపూర్ కళావతి నగర్ లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఆర్ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళ నెట్ఫ్లిక్స్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకి వెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ చంపబోవు అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని. ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిలిచిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. మాది కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మాది అక్కడ అమ్మ కళాశారలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేసేది. మందకృష్ణ మాదియతో కూడా ఆమె మందకృష్ణ మాదియ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్. ఆమె సాగు చిన్నది సార్. రైట్. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది ఓ మైనర్ బాలిక. నెల 19న ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది మైనర్ బాలిక. అయితే తల్లి ఫిర్యాదు జీడిమెట్ల PS లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 2 కుటుంబాల సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అంజలిపై కూతురుతో పాటు ఆమె ప్రియుడు పగ పెంచుకున్నారు. నిన్న రాత్రి తల్లి అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన మైనర్ బాలిక తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. తన చున్నీని తల్లి మెడకు బిగించడంతో అంజలి కింద పడిపోయింది. దీంతో అంజలిపై మైనర్ బాలిక ప్రియుడు శివతో పాటు అతడి తమ్ముడు యశ్వంత్ సుత్తి కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అసలు ఏం జరిగింది, ఏంటి మొత్తం కేసుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఏదైతే నవమాసాలు మోసి కనిపించిన తల్లినే కడదెచ్చింది ఓ బాలిక. కన్న పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ తల్లి ప్రేమను మర్చి 18 ఏళ్ళు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలతో జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన అయితే జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని అయితే కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ తో కలిసి కూతురు తేజస్విని అయితే కన్న తల్లిపై కిరాతకానికి పాల్పడింది. అయితే వీరి వయసు దాదాపు శివది 19 సంవత్సరాలు, యశ్వంత్ది 18 సంవత్సరాలు, తేజస్విది 16 సంవత్సరాలు. వీళ్ళందరూ మైనర్లే. అయితే ఈ కేసు నమోదు ఏదైతే ఈ కేసుకు సంబంధించి జీడిమెట్ల పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి సాకలి ఐలమ్మ మునిమనవరాలు. మహబూబ్ నగర్ చెందిన అంజలి 20 ఏళ్ల కిందట జీడిమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తుంది. అయితే కాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన ఏదైతే ఈ నెల క్రితమే బాలికకు ఇన్స్టాగ్రామ్ లో శివ అయితే పరిచయం అయ్యాడు. 10వ తరగతికే ప్రేమ ఏంటని చెప్పేసి తల్లి అంజలి మందలించింది. వారం క్రితము శివతో ఆ బాలిక వెళ్ళిపోయింది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి అయితే వచ్చింది. తల్లి అడ్డు తొలగించుకున్నందుకు ప్రియుడితో కలిసి అయితే స్కెచ్ చేసింది. అయితే మనం చూసుకున్నట్లయితే నిన్న సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి ప్రియుడు శివ ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశారు. అయితే బెడ్షీట్ తో అంజలి ముఖాన్ని అయితే శివ కప్పగా సుత్తితో అయితే తన తల్లి అంజలిపై అయితే కూతురు దాడి చేసింది. అయితే శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోసాడు. అయితే తల్లి హత్య తర్వాత కుర్చీలో నుండి పడిపోయిందని చెప్పేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ
ఆ బాలిక తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుండి పడిపోలేదు అని చెప్పేసి కూడా పడిపోయింది గాయాలయ్యంట అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చింది. అయితే తన తల్లి మృతిపై బాలిక తేజస్విని చెల్లెలు కన్నీరు మున్నదైంది. బయటికి వెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తం మడుగులతో ఉందని చెప్పేసి కూడా వాళ్ళ చెల్లి పేర్కొనడం జరిగింది. అయితే పోలీసులు ఫోన్ చేసి అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని చెప్పేసి కూడా వాళ్ళ చెల్లి అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే వరుస ఘటనలు అయితే ఏదో ఒక దారిలో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణలో చూడవచ్చు. అయితే ఏదైతే మైనర్లు కావడము, వీళ్ళు వ్యక్తిగతంగా ఏదైతే సోషల్ మీడియాకు అది అడెక్ట్ కావడము, దానిలో భాగంగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక ప్రేమ వాళ్ళ తల్లిని చంపిందని చెప్పేసి కూడా నెట్టింట కూడా వైరల్ గా మారింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ఇఫ్కీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సచివాలయంలో ఇఫ్కీ ప్రతినిధులతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించారు. ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రోత్సాహకాలను తెలిపారు. తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్ రెడ్డి పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఇటీవల పెట్టుబడుల ఔత్సాహిక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదంపై చర్చిస్తున్నారు. విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. 1582.98 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. 49వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 847.47 కోట్లతో జీఏడీ టవర్, 1487.11 కోట్లతో హెచ్ఓడి కార్యాలయాలు, 1303.85 కోట్లతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు కేబినెట్ అనుమతులు మంజూరు చేయనుంది. ఇక రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ చట్టంలో పలు నిబంధనల సవరణలకు ఆమోద ముద్ర వేయనుంది. కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి 51 పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. రేవంత్ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని అన్నారు. ఆయన ఆంధ్ర మిత్రుల సంస్కృతిని ఇక్కడికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి అరాచకపు పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేసినట్లు జగదీష్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఇంత హంగామా చేయలేదన్నారు. ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం
చనిపోయిన కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? లేదా నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తున్నారు? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు, ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దుర్కలే. ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం, చేసినాం, పోయినాయి రైతులకు అట్లా నిమిషాల మీద. వేసిరా మీరు వేసిరా? నాకు తెలియదు అది. నాకు ఆ డైలాగులు తెలియవు, నేను వినలే, ఎప్పుడు చూడలే. తెస్తుంది కదా, వాళ్ళే కదా. ఉన్నాయి గత టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఎక్కడన్నా ఒక రాజకీయ కొట్లాట కానీ ఒక రాజకీయ కేసు కానీ చూసినరా? ఏడాది అర్థంలో 340,000 కేసులు పెట్టిన ఇప్పటికీ. ఎన్ని ఊర్లలో దాడులు చేసినారు. ఇందాక మొన్న కూడా కదా మా విద్యార్థి సంఘ నాయకుల మీద దాడి చేసింది. ఎప్పుడైనా మీరు 10 ఏళ్ల చరిత్రలో ఒక్క రికార్డు చూపిస్తారా? మీడియాలో రికార్డ్ అవుతుంది కదా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక దాడి చేసిర్రు, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను కొట్టిండ్రు అన్న సందర్భం 10 ఏళ్ళ రికార్డు తీసి చూపించండి. ఎక్కడైనా జరిగితే తప్పకుండా రికార్డు ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలను, ప్రింట్ మీడియాలను ఎక్కడో చోట రిపోర్ట్ అయి ఉంటుంది. తీసుకురండి మొత్తం 10 ఏళ్ళది. ఒక్క చోట టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ దాడి చేసినట్టు, ఒక రాజకీయ కేసు చేసినట్టు అక్రమమైంది. ఎన్ని దాడులు చేసిరు ఇప్పటికీ? మొత్తం మీడియాతోనే రిపోర్ట్ అయితేనే ఉంది కదా, చూస్తున్నాం కదా. పని చేయలేక ఈ చిల్లర వేషాలు వేసుకుంటూ ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, అది వాళ్ళ మిత్రుల పని, ఆంధ్రలో ఉన్న వాళ్ళ మిత్రుల పని అది. ఆయనే కదా చెప్పుకున్నాడు, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గెలిపించిండు అని చెప్పొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మీ వాళ్ళు ఎక్కువ పని చేశారు మాకు. వాళ్ళ సంస్కృతి కదా అది, వాళ్ళ మిత్రుల సంస్కృతి ఇక్కడ తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సంబరాలా? ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక? లేదా 4 విడతలు ఇవ్వాలి? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ పేర్కొంది. ఇక ట్రంప్ ప్రకటనతోటి మొత్తం వ్యవహారం సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రపంచం కొంత ఊపిరి పీల్చుకున్నట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ పేర్కొంది. ఆ మేరకు ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ జరిగినట్లు ఇరాన్ టీవీ ఛానల్ వెల్లడించింది. ఇక ట్రంప్ ప్రకటనలతోటి 11 రోజుల యుద్ధానికి తెరపడింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయి. 11 రోజుల యుద్ధం ముగిసినట్లు ఇరాన్ అధికారిక ఛానల్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ఇప్పటికే పోస్ట్ చేశారు. ఖతర్లోని అమెరికా స్థావరాలపై దాడి జరిగిన తర్వాత ట్రంప్ ప్రకటన చేశారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కూడా టెల్ అవీన్ పై ఇరాన్ మిస్సైల్ అటాక్ దిగింది. ఒప్పందానికి ముందు చివరి క్షిపణి ప్రయోగించామంది ఇరాన్. ఇక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ కి 2 దేశాలు అంగీకరించినట్లే. అయితే లక్ష్యం నెరవేరేదాకా ఆపరేషన్ రైజింగ్ లయన్ ఆగదన్న ఇజ్రాయెల్ ప్రధాని ఏం చేయబోతున్నారు? అణ్వాస్త్రాలకు వ్యతిరేకంగా ఇరాన్ పై ఎలాంటి ఒత్తిడి తెస్తారో చూడాల్సి ఉంది.
భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రపై నాసా కీలక అప్డేట్ ఇచ్చింది. వాయిదాల పర్వానికి పులి స్టాప్ పెడుతూ యాక్సియం 4 మిషన్ను రేపు చేపడతామని వెల్లడించింది. మిషన్లో భాగంగా భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ను ప్రయోగిస్తామని తెలిపింది. ఇది శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు మోసుకెళ్లనుంది. ఈ మిషన్కు పైలట్గా శుభాంశు వ్యవహరించనున్నారు. ఈ వ్యోమనౌక భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత అంటే జూన్ 26న సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ISSతో అనుసంధానం అవుతుంది. 14 రోజుల పాటు ఈ 4 వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. We built an updates. Keep watching 4Sides TV.